డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగోలేదని, తెలంగాణకు అప్పు పుట్టడం లేదన్నారు. అయితే అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రతినిధులు చెప్పులు కూడా ఎత్తుకు వెళ్తారేమో అన్నట్లుగా చూస్తున్నారన్నారు రేవంత్. ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా నాయకులు ఈ రోజు సమరం ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈ రోజు ఎవరిని నిందించదలుచుకున్నారు, ఎవరిని కొట్టదలుచుకున్నారు, ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచు. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చిన, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు. ఇక హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుక జరగనుంది. ఈ నెల 31న మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాలే ఉండనుంది. అయితే ఈ పోటీల్లో 116 దేశాల మహిళలు పాల్గొనున్నారు. కాగా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు కంటెస్టెంట్లు. ఇక హైదరాబాద్ సిసిఎస్ లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి, సిఎస్ రామకృష్ణరావు, అలాగే డీజీపీ, సిపి పాల్గొన్నారు. మిస్ వరల్డ్ నిర్వహణకు అన్ని వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు రేవంత్. ఇక అతిథులు బస చేసే హోటళ్లతో పాటు అందాల పోటీలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ పోటీలకు వచ్చే అతిథులు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని మండిపడ్డారు. అందాల పోటీలు ఏమైనా కడుపు నింపుతాయని ప్రశ్నించారు. ధాన్యం కుప్పలపై 5 రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక సీసీఐలో అధికారుల వల్ల 3,000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఏ ఊర్లో కూడా 10 రోజుల్లోపు వడ్ల పైసలు వస్తలేవు, దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. బోనస్ ప్లస్ వడ్ల విలువ కలిపితే 6,200 కోట్లు. 6,200 కోట్లకు మీరు ఇచ్చింది ఎంత? 3,000 కోట్లే ఇచ్చింది. సగం ఇచ్చింది, ఇంకా సగం పైసలు ఇవ్వాలి. కొన్నదే తక్కువ. ఆ కొన్న వడ్లకు కూడా ఇవాళ డబ్బులకు ఇవ్వనటువంటి పరిస్థితి. బోనస్ బోనస్ అని గొప్పగా చెప్పిండ్రు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, వడ్లకు బోనస్ అన్నారు.
అది ఎగబెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు. ఇవాళ ఆ సన్నాలకు కూడా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇయ్యలేదు. 512 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి, రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, రైతు కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది, మీరు వచ్చినాక అది కూడా బంద్ పెట్టారు. ఇప్పుడు రెండో కిస్తీ కట్టలే, ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు. కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే, రైతు బీమా ఆగలే, కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది, రైతు బీమాకు కూడా డబ్బులు కట్టలేదు. తక్షణమే రైతు బీమా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని, ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ ఊర్లో కూడా 10 రోజుల్లోపు వడ్ల పైసలు వస్తలేవు, దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక బిగ్ బాస్ అందాల పోటీలు శ్రీజాతికి కలంకలం తెస్తాయని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని, అందాల పోటీలను రద్దు చేయాలన్నారు. బిగ్ బాస్ కు మొదటి నుంచి తాము వ్యతిరేకమన్నారు. యువతీ యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే ప్రకృతి రియాక్షన్స్ కు లోనవుతారన్న ఆయన అదే సమయంలో తప్పు చేశారని తెలిపారు. వ్యవస్థ పూర్తిగా మారి ప్రతి ఒక్కరికి కనీస అవసరంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ రావాలని, అదే కమ్యూనిస్ట్ వ్యవస్థని ఒక సైద్ధాంతిక వివాహంతో ఆయన రచించాడు. ఆనంద ఏతాలు చేశారు పగటి కళ్ళని చెప్పని, కానీ అవి నేటికి నిజం అవుతా ఉన్నాయి. కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ కానీ సైద్ధాంతిక విషయాలు కానీ ఈనాటికి కూడా రెలవెంటే. ఏదైతే ఆర్థిక సంక్షోభాలు వస్తాయి, ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏం చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు. మన 2008లో ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తే మార్క్స్ రాసిన క్యాపిటల్ దాన్ని మొత్తం మనం రీప్రింట్ చేయించి దాన్ని మళ్ళీ స్టడీ చేశారు. అలాంటి చరిత్రాత్మకుడు ఈరోజు జయంతి చేసుకున్నాం. వారికి ఈరోజు మిమ్మల్ని అర్జెంటుగా పిలిచినకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోయినా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం పదే చెప్తా ఉన్నాం. దానిపై నా పైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటి, ఆ బిగ్ బాస్ లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఉపయోగపడుతుందా? ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా మారి ప్రతి ఇక తుపాకులతో అడవిలో ఉన్న వారితో చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. హరగోపాల్, వరవరరావు ఏం సాధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది రాజకీయ నాయకులను మావోయిస్టులు కాల్చి చెప్పారని, పెహల్గాంలో టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపితే ఇక్కడ అమాయకులను మావోయిస్టులు కాల్చి చంపుతున్నారన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే 6 గ్యారెంటీలు 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. రెడ్డి గారు కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టులు నిషేధం ఎందుకు ఎత్తాలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటల్లో మాట్లాడడం లేదు, మాట్లాడుకోవడం లేదు. 100% హరగోపాల్ గారు, వరవర గారు మీరు ఏం సాధించారు? వాళ్ళ ఎన్నో శవాలు మోసారు, ఎన్నో హత్యలు కన్నారా విషయాలు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఈ పరిస్థితి ఆడికి వచ్చింది. వాళ్ళ వీళ్ళు చనిపోయినా వాళ్ళ చనిపోయినా ఎవరైనా ప్రాణమే. దాన్ని మేము వ్యతిరేకిస్తుందని ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకులు చేతిలో పట్టారు. ఆదివాసులు ఎవరు కూడా మైన్స్ వేల్చారు. ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపరు. ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు. ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలి, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఫైట్ చేయరు. వాళ్ళు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి. ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు చెప్తారు. చర్చల ప్రసక్తి లేదు. తుపాకీ వీరాల్సిందే, లొంగిపోవాల్సిందే. మన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలేరు, మీరు భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉండవచ్చు కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకునే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. వాళ్ళు ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా చెప్పని. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు.
మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం. మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా, కిషన్ గారు చెప్పారు. కిషన్ గారు స్వయంగా వస్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది. చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని ఇవన్నీ కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన సభ్యులు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు నిరోధిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు చూసి ఓట్లేస్తాం మేము. సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ అవాకులు చవాకులు తీసి టైంపాస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఇక పెహల్గాం దాడితో భారత్ లో ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ రాష్ట్ర సాధనకు ఇందూరు నుంచే పునాది పడుతుందన్నారు. అయితే హిందువుల ప్రాణాలంటే లెక్కలేదంటూ నిప్పులు చెరిగారు. ఏనాడైనా ముస్లింలు బీజేపీకి ఓట్లు వేశారా అంటూ నిలదీశారు. పాకిస్తానీయులను దేశం నుండి పంపించేయాలన్నారు ధర్మపురి అరవింద్. ఇక మరోవైపు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దని పిలుపునిచ్చారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలన్నారు రాకేష్ రెడ్డి. ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువుల సంఖ్య పెరగాలన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందన్నారు. అయితే దేశం ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదన్నారు రాకేష్ రెడ్డి. పౌరులందరూ ఈ దేశం నుంచి 29 అని 30 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళకి దేశ భద్రత, భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సంకనేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది, లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాద ఉంటే 2004 నుంచి 14 వరకు ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్ లేని, ఎందరో ఊచకోతకు గురైనరు. కశ్మీర్ లో 89ల నుంచి మొదలైన కశ్మీర్ లక్షల మంది అక్కడ పండితులని తరిమేయబడ్డది. పడ్డరాడి నుంచి ఇయ్యలటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఇందూరు పోతున్నారు. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళని ఎలగొడతలేరట రేవంత్ రెడ్డి సర్కారు. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ జైల్లో ఎల్లగొట్టమని కలెక్టర్ కి రిప్రజెంటేషన్ పోతుంది. మహారాష్ట్రలో ఎల్లగొట్టిండ్రు, గుజరాత్ లో ఎల్లగొట్టిండ్రు, ఉత్తరప్రదేశ్ లో ఎల్లగొట్టిండ్రు. ఉత్తరప్రదేశ్ సంగతి అయితే తెలుసు మీకు. బుల్డోజర్ ఫస్ట్ ఎల్లగొడతారు, ఈడ మాత్రం ఎల్లగొడతలేదు. అంటే నాకు సిగ్గుచేట ఏమనిపిస్తుంది అంటే, నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్ల అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి, అత్యధిక దొంగ బంగ్లాదేశీలు వెళ్ళిండ్రు. ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి. అయినా కూడా కొందరికి సిగ్గు వస్తలేదు. నరేంద్ర మోడీ సిర్ఫ్ పుల్ సడక్ బనానే నయా भाई नरेंद्र मोदी भारत देश को जगत गुरु के जैसा खड़ा करने के लिए आया. మోదీ జీ నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏదైతే టెర్రరిజం చేస్తున్నారో వీళ్ళు, మన భారతీయుల్ని ఏ రకంగా అయితే చంపినరో పాకిస్తాన్ టెర్రరిస్టులు, వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు, దీటైన జవాబు కాదు, పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనుమరుగైతుంది. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఒక అదృష్టం. ఇది నెక్స్ట్ 2029లో జరిగే ఎన్నికల్లో 75% హిందువుల ఓటు బీజేపీకి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ లో. ఏం జరుగుతున్నది కశ్మీర్ లో? హిందూ అయితే కాదు తప్పిరు. ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగిండ్రా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగుతుందా అడిగిండా? హిందూ అయితే కాదు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్నారు వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులు ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోండి, పిల్లలు కడుపు నిండా కనుకోండి, లేదా మొత్తం ధర్మం కూడా ఉంచుకోండి. సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డలకు ఇంత అల్లాహముగా పెంచుకుంటున్నారో, మీరు మీ గురించి బతుకుతున్నారు. ఈ రోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతాం. ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి. మనకు మనం ఒకటవుదాం, మనకు మనం ఒకటవుదాం. ఇక హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలైనంత త్వరగా ఫైనాన్షియల్ కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్.
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. గడ్కరీని కోరారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ NH 765లోని హైదరాబాద్ శ్రీశైలం సెక్షన్ కు సంబంధించిన మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని కూడా రేవంత్ కోరారు. అలాగే హైదరాబాద్ నుంచి అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను కూడా వీలైనంత త్వరగా మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని కోరారు. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులు అలాగే నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ పనులు, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ కాఫర్ డ్యాం పటిష్టత పనులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణాల సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్ సహా 2 అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. ఆలయ ఈవోకే అయితే సుబ్బారావు, ఆలయం ఈఈ శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈలు KSN మూర్తిస్వామి, ఏపీడీడీసీ ఏఈ మదన్, ఆలయం జేఈ కె బాబ్జీలపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నిర్ధారించింది. తర్వాత ఉన్న సుమారు 7 భక్తులు సంఘటన స్థలంలో మృతి మరో భక్తుడు అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఉంది. మరో 3 క్షతగాతులు అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో పక్క ఇప్పటికి ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉండే ఆ రెవెన్యూ శాఖ మంత్రి కూడిన వర్షం పడడంతో ఈ పక్కనే పక్కనే ఉన్న మట్టి ఒక్కసారిగా గోడపై మరి ఆ గోడ అమాంతం ఏదైతే కూలీగా వేసుకున్న భక్తులపై పడడం అయితే జరిగింది. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేక వైద్య సేవలు అందిస్తుంది. అతి తక్కువ కాలంలోనే వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రజాదరణ పొందింది. యాక్సిడెంట్ కేసులు, గుండె జబ్బులు, డెలివరీ కేసులు, ఎలాంటి అత్యవసర చికిత్సకైనా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పరుగులు తీయకుండా చికిత్స అందిస్తుంది. కార్పొరేట్ స్థాయిలో చికిత్స అందిస్తూ ప్రజాదరణ పొందుతుంది. సెంట్రల్ ఆక్సిజన్ తో 100 పడకల ఆసుపత్రిగా నిలిచింది. అత్యంత అనుభవం కలిగిన స్పెషలిస్టు వైద్యులను అందిస్తున్న వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రవీందర్ నాయక్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అతి తక్కువ సమయంలోనే ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. చూద్దాం అసలు ఇక్కడ ఈ హాస్పిటల్స్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన
మనతో మాట్లాడేందుకు డాక్టర్ రవీందర్ నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, హైదరాబాద్కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాండూరు పట్టణం, ఇక్కడ మీరు ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? నేను డాక్టర్ ఖేతావత్ రవీందర్ రాజా, ఈఎన్టీ కన్సల్టెంట్, వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మేము ఇక్కడ హాస్పిటల్ ఎందుకు పెట్టినామంటే నేను 7 years నుంచి ఇక్కడ సర్వీస్ ఇచ్చేటప్పుడు నేను చూసిన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటంటే మధ్య దారిలో పోయి పేషెంట్లు చచ్చిపోవడం, ఎమర్జెన్సీ కేసెస్ వెళ్ళడం. సో ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఇక్కడ. సో మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మెయిన్లీ క్యాత్ ల్యాబ్. మొదటి క్యాత్ ల్యాబ్ మా వికారాబాద్ జిల్లాలోనే మా హాస్పిటల్లో అందుబాటులో ఉంది. దాంతోపాటు అప్గ్రేడెడ్ ల్యాబ్ విత్ సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్స్, తర్వాత ఎక్స్రేస్. దాని తర్వాత మాకు మంచి ల్యాబ్, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి కూడా హై ఎండ్ హైదరాబాద్ స్టాండర్డ్స్ లోనే ఉన్నాయి మావి. NABL స్టాండర్డ్స్ అంటాం మేము దాన్ని. ఇంకొకటి మా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్, మంచి డాక్టర్స్ తో పాటు మంచి నర్స్ సిస్టమ్స్ అందరు ఉన్నారు. సో దాన్ని బట్టి మేము మంచి సర్వీస్ ఇవ్వాలనే ఇక్కడ వచ్చినాం. అంటే ఇప్పుడు తాండూరు పట్టణంకి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలు ఎన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వస్తుంటారు? 24 గంటలు వైద్య సేవలు ఉన్నప్పటికీ కూడా వారికి ఎటువంటి భరోసా? అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఒక మాట, హైదరాబాద్ కి 120 కిలోమీటర్ దూరంలో తాండూరు ఉన్నప్పటికీ అనేక కేసులు, క్రిటికల్ కేసులు హైదరాబాద్ పంపిస్తున్నప్పుడు మార్గ మధ్యలో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. సో అలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు మేము ఇక్కడ తాండూరులో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించామని చెప్తున్నారు. సో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడి నుంచి వస్తుంటారు? ముఖ్యంగా ఇది కర్ణాటక కూడా దగ్గర ప్రాంతంలో ఉంటుంది తాండూరు. సో ఎలా? సో మనది తాండూరు కింద 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల్లో ఆల్మోస్ట్ అరౌండ్ 500 విలేజెస్ ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేట్టు. అండ్ మేము 24 hours సర్వీస్ అవైలబుల్ విత్ ఎమర్జెన్సీ గుడ్ బ్యాకప్ టీమ్ తో ఉన్నాము. ఎలాంటి కేసెస్ వచ్చినా హ్యాండిల్ చేసే విధానంగానే మా హాస్పిటల్ సపోర్ట్ చేస్తుంది అందరికి. దాంతోపాటు పక్కన ఉన్న స్టేట్ కర్ణాటకలో కూడా చించోలి నుంచి, షేడం నుంచి మన దగ్గర వచ్చి వాళ్ళు వైద్యం అందుకుంటున్నారు. ఇంకా పక్కన ఉన్న పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళతో కూడా టైఅప్లు అయ్యి మేము వైద్యం ఇస్తున్నాం వాళ్ళకు కూడా. సార్, ముఖ్యంగా హాస్పిటల్లో వెంటిలేటర్ ప్రాబ్లమ్స్ చాలా హాస్పిటల్స్ లేకుండా ఉండడం, ఇబ్బంది తలెత్తడం, దానికోసం ప్రత్యేకించి పంపించడం లేకపోతే తీసుకురావడం, ఇలాంటి ఇబ్బంది తలెత్తుంటాయి. సో మీ దగ్గర ఆ ఫెసిలిటీస్ ఉందా? వెంటిలేటర్ ఫెసిలిటీస్ మా దగ్గర 4 వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి ఎమర్జెన్సీ డాక్టర్స్ ప్లస్ ICU టీమ్ మొత్తం మాకు సపోర్ట్ గా చేస్తుంది వాళ్ళకి ట్రీట్మెంట్. అంటే సార్, హాస్పిటల్స్ అనగానే మనం చాలా మంది భయపడుతుంటారు. కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే వైద్యం చాలా వాళ్ళ ఖర్చుతో కూడుకున్నదని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. కానీ మరి ఇక్కడ తాండూరులో చుట్టుపక్కలంతా కూడా చాలా పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళే ఉంటారు ఎక్కువగా. సో వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అతి తక్కువ సమయంలోనే ఇంత ప్రజా ఆదరణ ఎలా పొందింది? మీరు ఇచ్చిన డాక్టర్స్ గా మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్వీస్ ఉంది మాది. సో సర్వీస్ ఏంటంటే వాళ్ళు వచ్చే ఫస్ట్ మేము చేసేది స్టెబిలైజేషన్. అండ్ మీరు అడిగింది క్వశ్చన్ కి అయితే చూడు, మేము చేసే సర్వీస్ చాలా తక్కువ రేట్స్ లో. హైదరాబాద్ రేట్స్ ఏం లేవు మన దగ్గర. మనం ఉన్న కార్పొరేట్ లెవెల్ స్థాయిలో కట్టిన హాస్పిటల్ అయినా కూడా మన రేట్స్ రీజనబుల్ రేట్స్, అట్ అఫోర్డబుల్ రేట్స్ మనం అన్ని సర్వీసెస్ అందిస్తున్నాము. సార్, ఇన్సూరెన్స్ సేవలు కూడా ఏ విధంగా ఉంటాయి మీ హాస్పిటల్? ఇన్సూరెన్స్ అన్ని సౌకర్యాలు ఇన్సూరెన్స్ లభిస్తుంది మన దగ్గర. ముందు పోయి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, వేరే గవర్నమెంట్ ఏమైనా ఉంటే అవి కూడా మేము స్టార్ట్ చేస్తాము. అంటే 1 year అవుతుంది వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి. సో చాలా ప్రజాదరణ పొందుతుంది. వారు కూడా చాలా మంది పేషెంట్స్ అందరూ కూడా వస్తున్నారు కదా. సో ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు తాండూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి? మీ హాస్పిటల్ నుంచి ఎటువంటి భరోసా ఏం చెప్పబోతున్నారు? మా హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మేము ఇచ్చే భరోసా ఏంటంటే, మీరు మా దగ్గర మా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి. మీకు చాలా మంచిగానే వైద్యం చేస్తాము. పైసల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్ రీజనబుల్ రేట్ మీరు కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ట్రీట్మెంట్కి మన ట్రీట్మెంట్కి ఆల్రెడీ చేసిన ఆల్మోస్ట్ 100 కేసులు అయినాయి ఇప్పటి వరకు సర్జరీస్ మనవి. సో వీటికి చూసి మేము రీజనబుల్గానే ట్రీట్ చేస్తున్నాం. సో మీరు ఎప్పుడైనా 24 hours మన దగ్గర డాక్టర్స్ అందుబాటులో ఉంటారు ఫస్ట్ థింగ్. ఇంకొకటి, మన దగ్గర ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్లు చేసే సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి మీకు. తర్వాత మెయిన్లీ కార్డియాక్, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్ ఏమున్నా మా దగ్గర మీకు సొల్యూషన్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువ హైదరాబాద్ పోకుండా ఉండడానికి. సో మీరు మా దగ్గర వచ్చి మా సేవల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా గైనిక్ సమస్యలతో బాధపడుతుంటారు.
గైనిక్ సంబంధించి ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మహిళలకి మీరు ఇచ్చే భరోసా? అవును, మా గైనకాలజిస్ట్ బాగానే ఉంటారు. ఐ మీన్ దట్ ట్రీటింగ్ అన్ని రకంగా ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి గైనిక్ ది కూడా. ఇంకా అది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కూడా ఆ సౌకర్యం లభిస్తున్నాం మేము. వెరీ మచ్. చూస్తున్నాం కదా, అతి తక్కువ సమయంలోనే ప్రజా ఆదరణ పొందుతున్నటువంటి హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే చాలామంది హాస్పిటల్స్ నిర్మిస్తుంటారు, కానీ ఇంత ప్రజాదరణ అంటే తక్కువ సమయంలో చాలామంది వైద్యం అనగానే ముందుగా డబ్బులు పే చేసిన తర్వాతనే వైద్యం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎవరైనా సరే పేద మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యంగా వైద్యం చేయడం అనేది చాలా ప్రియారిటీగా చూస్తారు తప్ప అంతకుమించి ఏరేది కాదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తాండూరు చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వస్తే ఎటువంటి వైద్యమైనా ఇక్కడ అందిస్తామని చెప్పేసి అంటున్నారు డాక్టర్ రవీందర్ నాయక్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజును తాండూరు నుంచి.